అవును. ట్రావెల్ రిస్కు. హ్మ్. 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 హల్లెలూయా! హ్మ్. ఆ! ఆ! హ్మ్. అవును. అవును. అవును నాన్న. హ్మ్. అవును. అవునండి. ప్రైజ్ లార్డ్. హ్మ్. హ్మ్. అయ్యా వందండి. హ్మ్. ఇనండి. ఇనండి. అవును. హ్మ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే. ఆ! ఆ! ఓకే. లీడర్‌లు, లీడర్‌లు ఎలా తయారవ్వాలి అనేది నా సలహా ఇస్తున్నాను చూడండి. లీడర్ ఎప్పుడు గూడా ఒక లీడర్‌ని పీర్ అంటారు. అతన్ని అనుకరించే వాళ్ళై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫ్‌డిఎం ఇంట్రొడ్యూస్ చేసింది ప్రసాద్ అయ్య గారు. పరిచయం చేశారు. ఇప్పుడు మనకి బోధిస్తున్నది గూడా ప్రసాద్ అయ్య గారు. కనుక ఆయనే మనకు నాయకుడు. ఫస్ట్ మనం ఏం జేయాలంటే లీడర్‌లు మించి ఎళ్ళిపోవాలి అనే దృక్పథం అస్సలు ఎవ్వరికీ ఉండకూడదు. లీడర్‌ని మించి, యేసుని మించి ఎవడు ఎళ్ళలేడు. కనుక మనకి లోకల్ లీడర్‌గా ప్రసాద్ అయ్య గారున్నారు. ఆయన్ని మించి నేనింకా బాగా చెప్పాలి. గొప్పగా జెప్పాలి అనేది ఆశ ఉండకూడదు. ఫస్ట్ ఆశ ఏముండాలంటే కొంతవరకు నేను గూడా ప్రసాద్ అయ్య గారిలాగా అవ్వాలి. ప్రసాద్ అంతే. అయ్య గారిలాగా అవ్వాలి అంటే, మనం మెల్లమెల్లగా నేర్చుకో కొంచెం నేర్చుకోవాలి. చెప్పడంలో అనుసరిస్తూ ఉంటాం. అది పర్వాలేదు. తర్వాత ఇంకా కొంచెం మెరిటోరియస్ అవ్వచ్చు పర్లా. ఇంకా కొంచెం ఎక్కువగా నాణ్యత కలిగినటువంటి గురువుని మించిన శిష్యుడు అవ్వాలని కోరుకున్న తప్పేం గాదు గానీ, తప్పేం కాదు. అవ్వలేరు. ఆయన ప్రసాదయ్య గారిని మించి అవ్వాలని కోరుకున్నా అవ్వగలరు. కానీ అవునే. అసలు గురువైన యేసుక్రీస్తుని మించి ఇంకా నేను గొప్పోడిని అవ్వాలనుకుంటే మనం మనకంటే బుద్ధిహీనుడే ఉండడు. ఆయన అదే. హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఉంటది. లీడర్‌షిప్‌లో సంపూర్ణ అభివృద్ధి, పరిపూర్ణతలోనికి మనం ఎదుగుతాం యేసుని వెంబడిస్తే.
ప్రసాద్ అయ్య గారిని వెంబడిస్తే కొంతవరకు మనం ఎదుగుతాం, గ్యారంటీగా ఎదుగుతాం. అందరికంటే ఇండియాలో మనమే గొప్ప నాయకులు అవ్వచ్చు కూడా, ఏమీ ఇబ్బంది కాదు. కానీ దృక్పథం మాత్రం నేర్చుకోవాలి అనేది ఉండాలి. కానీ నేను ఇంకా పెద్ద లీడర్ అవ్వాలి అనే అనే కోరిక మనకి ఉండకుండా చూసుకోవాలి. అలాగే మనం తప్పనిసరిగా దేవుళ్ళలో ఎదగాలి. రెండోది ఏంటంటే లీడర్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం వాక్యానుసారంగా జీవించేవాడనై ఉండాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త అండి. నేను ఎఫ్డిఎంకి లీడర్ అవ్వాలనుకుంటే ఎఫ్డిఎం బోధను జాగ్రత్తగా విని జీవించేవాడనై ఉండాలి, ఆచరించేవాడనై ఉండాలి. నిన్న ఆటోలో నేను వస్తుంటే